రామాయణం సినిమా మళ్ళీ ఎందుకు తీస్తున్నారు ఇంత పెద్ద భారీ బడ్జెట్తో అండ్ 4000 crores పెట్టి తీస్తున్నారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ టీవీ వ్యూవర్స్కి మనము ఒకటి ఆన్ రికార్డ్ పెట్టొచ్చండి. ఏంటంటే ఇప్పుడున్న తరానికి ఆదిపురుష్ చూడబోతున్నారు రామాయణం అంటే అని చెప్పేసి అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే రామాయణం సినిమాలో కన్నడ యష్ హీరో గారు కూడా నటించబోతున్నారు. ఎస్, నేను అందుకే అండ్ 100 crores రెమ్యునేషన్ కూడా తీసుకోబోతున్నారు. అదే అండి, ఇప్పుడు నేను ఒకటే బిలీవ్, ఆడియన్స్కి రెమ్యునరేషన్ ఎంత, ఎవరి హీరో రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు, ఇవన్నీ రామాయణం సినిమా అవతార్తో కంపారిజన్ చేస్తున్నారు, ఎందుకు ఉండొచ్చు? అంటే ప్రతిసారి మనం హాలీవుడ్ సినిమా లాగా ఉంటుంది అనేది ఒక 20 years నుంచి ఆడియో ఫంక్షన్స్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో ఏదైనా కొంచెం విఎఫ్ఎక్స్ ఉన్న మూవీ ఉన్నా కూడా ఎస్ఎస్ఎంబి మూవీ గురించి చాలామంది ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సో మూవీ అప్డేట్ గురించి మనం చెప్పాలంటే మీ మాటలో ఎస్ఎస్ఎంబి అదే చెప్పారు కదా, ఎస్ఎస్ఎంబి అండ్ ఎస్ఎస్ఆర్ మూవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ రెహమాన్ మొహమ్మద్, సినీ క్రిటిక్స్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. సో చాలా టాపిక్స్ గురించి మన ప్లస్ టీలో చాలా మాట్లాడుకున్నారు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే రామాయణం అంటే మన అందరూ తెలిసిందే, సాయి పల్లవి అండ్ రణబీర్ కపూర్ కాంబినేషన్లో అయితే సినిమా రాబోతుంది. అండ్ ఎస్పెషల్లీ 4000 crores పెట్టి సినిమా తీయబోతున్నారంట. అసలు ఏంటి, ఎందుకు ఇంకా రిలీజ్ అవ్వట్లేదు, భారీ బడ్జెట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ అయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఫస్ట్ క్వశ్చన్, రామాయణం సినిమా మళ్ళీ ఎందుకు తీస్తున్నారు ఇంత పెద్ద భారీ బడ్జెట్తో అండ్ 4000 crores పెట్టి తీస్తున్నారంట, అసలు ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ టీవీ వ్యూవర్స్కి మనము ఒకటి ఆన్ రికార్డ్ పెట్టొచ్చండి. ఏంటంటే మనం మాట్లాడేది ఇప్పుడు 2025 జూలై ఎండింగ్లో మాట్లాడుతున్నాము. సో రామాయణం అనేది మీరు అన్నట్టు ఫస్ట్ క్వశ్చన్లోనే మీరు చెప్పారు, ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ 40+ అడాప్టేషన్స్ ఉన్నాయి దీనికి. అంటే 1970sలో రామానంద్ సాగర్ రామాయణ అనేది మోస్ట్ వాచ్డ్ టెలివిజన్ షో. దాని తర్వాత మళ్ళీ తెలుగు వాళ్ళకి లవకుశ అని ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ రామాయణ అంటారు. సరే, వాల్మీకి గారు రాశారు అండ్ బట్ 100% ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ ఏంటి అంటే మళ్ళీ ఎందుకు తీస్తున్నారు? రీసెంట్గా కూడా అందరికీ తెలుసు, అంత పెద్ద స్కేల్లో మన ఓన్ ప్రభాస్ గారితో కూడా ఆదిపురుష్ తీశారు. సరే, అది అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు, డిసప్పాయింట్ అయ్యారు. ఈ న్యూ ఏజ్ ఆడియన్సెస్కి, ఇప్పుడున్న తరానికి ఆదిపురుష్ చూడబోతున్నారు రామాయణం అంటే అని చెప్పేసి అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే కమ్యూనికేషన్ ఆఫ్ మేకర్స్ టు ది ఆడియన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఆఫ్ ఆదిపురుష్ మేకర్స్ మీరు తీసుకుంటే చాలా వరకు ఇన్కన్సిస్టెన్సీ కనిపించుంటుంది మీకు. ఏంటంటే ఫస్ట్ ఏమో ఇది రామాయణం బేస్డ్ అన్నారు, తర్వాత ఇది ఓన్లీ ఇన్స్పిరేషన్ అన్నారు, అండ్ దాని తర్వాత లేదు ఇది జస్ట్ కొన్ని క్యారెక్టర్స్ అలా ఉంటాయి, బట్ ఇది మళ్ళీ లైక్ విఎఫ్ఎక్స్ తోటి గ్రాండ్ స్కేల్ ఒక సో ఎప్పుడైతే ఇలా మాటలు చేంజ్ చేసుకుంటూ వచ్చారో, అండ్ అందరికీ తెలిసిందే ఫస్ట్ టీజర్ ఒకటి వచ్చింది, బ్యాక్ క్లాష్ అయింది, విఎఫ్ఎక్స్ బాగలేవని అన్నారు. అండ్ సో ఇప్పుడు ఆ రిలీజ్ తర్వాత ఎలా మార్చేశారు, ఇంత క్రిటిసిజం వస్తుంది కాబట్టి మేము ఎప్పుడు చెప్పాము ఇది రామాయణం అని, ఇది జస్ట్ ఇన్స్పిరేషన్ మాత్రమే అన్నారు. కాబట్టి సరే, రిజల్ట్తో పక్కకు పెడితే మొత్తానికైతే ఆ హంగర్ అనేది అలా ఉండిపోయింది. ఏంటంటే మన రామాయణాన్ని మన ఇప్పుడున్న జెన్జీ అంటారా, 2000s తర్వాత పుట్టిన వాళ్ళు అంటారా, ఆబ్వియస్లీ వాళ్ళైతే రామానంద్ సాగర్ రామాయణం చూడలేదు కదా, లవకుశ చూసుంటారని మీరు అనుకోరు కదా. సో 100% హంగర్ అయితే ఇంకా ఉండిపోయింది. నా కట్ షార్ట్ నేను ఆన్ రికార్డ్ మనం ప్లస్ టీవీ వ్యూవర్స్కి ఏం చెప్తున్నాను, మీరు 1 year తర్వాత 2 years తర్వాత జరగబోయే ఒక సెన్సేషన్ని, ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం మేబీ ఆన్ రికార్డ్ ఫస్ట్ మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే రామాయణం అనేది మీరు అన్నారు 4000 crores బడ్జెట్. అండ్ ఇంకోటి ఎప్పుడు కూడా మూవీస్ ప్రాజెక్ట్స్ బడ్జెట్ పెద్దగా అయితే ప్రాజెక్ట్స్ పెద్దగా అవ్వవు. పెద్ద బడ్జెట్ మూవీస్ అప్పట్లో రక్షకుడితో స్టార్ట్ చేస్తే, మరి రక్షకుడు ఆ టైంలో బడ్జెట్ హ్యూజ్ బడ్జెట్ పెట్టేగానే మూవీస్ పెద్దగా అయిపోవు. సో బట్ ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, దాంట్లో డౌట్ లేదు. ఆన్గోయింగ్ 2 బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి. అందరికీ తెలిసిందే మన ఎస్ఎస్ఆర్ రాజమౌళి గారు,
సో ఈ 2 ప్రాజెక్ట్స్ అయితే ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్ గురించి మహేష్ బాబు గురించి ఒకరు పాడ్కాస్ట్ చేసి చెప్తే తెలిసే రోజులు కావు. డే 1 అనౌన్స్ అయినప్పటి నుంచి ఇప్పటికీ మనందరికీ టైటిల్ తెలియదు, రైట్? ఇప్పటికీ మనకి ఏంటి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎస్. అయినా కూడా బజ్ హ్యూమన్గస్గా ఉంది. రీసెంట్గా కూడా మన రాజమౌళి గారు ఒక ఆడియో లాంచ్కి వెళ్ళారు, ఐ థింక్ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్కి, జూనియర్ ఈవెంట్కి. అక్కడ కూడా ఆయన సో ఆ ప్రాజెక్ట్ గురించి మార్కెటింగ్ ప్రమోషన్ బేసిక్గానే అవసరం లేదు. కానీ ఎస్, రామాయణం గురించి ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి అయితే నాకు తెలిసి విజిబిలిటీ లేదు. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ వస్తుంది, అది కూడా ఇంత హ్యూజ్ స్కేల్లో వస్తుంది అని చెప్పేసి మన తెలుగు ఆడియన్స్కి విజిబిలిటీ లేదు. బట్ సర్ప్రైజింగ్గా ఇండియాలోనే మోస్ట్ లైక్ మూవీని ఎక్కడికో తీసుకెళ్లే ఆడియన్స్ మన తెలుగు ఆడియన్సే. రీజన్ ఏంటంటే వాళ్ళు కూడా ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. దీని గురించి ఒకటే ఒక పాడ్కాస్ట్ ఇప్పుడు ఇది హిందీ ఆడియన్సెస్లో, నేషనల్ ఆడియన్సెస్లో వైరల్ అవుతుంది ఏంటంటే నమిత్ మల్హోత్రా ఎవరైతే మూవీ యాక్చువల్ ప్రాజెక్ట్ సెటప్ చేశారో వాళ్ళు ఒక పాడ్కాస్ట్ చేశారు. దాని ద్వారా వచ్చిన ఫిగర్స్ ప్రకారం ఎస్, మూవీ 2 పార్ట్స్లో వస్తుంది. 2 పార్ట్స్ రిలీజ్ అయ్యే వరకు దాని వచ్చే బడ్జెట్ 4,000 crores. అంటే ఇది అవుట్ ఆఫ్ ఇమాజినేషన్, రైట్? సో మీరు ఊహించుకోవచ్చు ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్ ఇది అని. ఓకే, క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యా, సో నేను అన్నాను ప్రాజెక్ట్స్ అనేవి బడ్జెట్స్తో పెద్ద, రైట్? ఎంత బడ్జెట్ పెడితే ఇంత పెద్ద సినిమా అనేది చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బిగ్గెస్ట్. కానీ ఈ ప్రాజెక్ట్ ఇండియాలో కాదు, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అనడానికి ఫస్ట్ థింగ్ క్యాస్ట్ అండ్ క్రూ కన్నా మేకర్స్ గురించి మాట్లాడదాం. మేకర్స్ అని చెప్పా కదా, నమిత్ మల్హోత్రా అనేవాళ్ళు ఎవరంటే ఆల్మోస్ట్ 8 అకాడమీ విన్నర్స్, 8 అకాడమీ అవార్డ్స్ వచ్చిన మూవీస్కి విఎఫ్ఎక్స్ చేసిన కంపెనీ డీనెగ్ అనే యూకే విఎఫ్ఎక్స్ కంపెనీని అక్వైర్ చేశారు వీళ్ళు. అంటే వీళ్ళకు ఒక హిస్టరీ ఉందండి. నమిత్ మల్హోత్రా వాళ్ళ ఫాదర్ టైం నుంచి కూడా వాళ్ళు దేవర్ ఇంటూ ఫిలిం ప్రొడక్షన్. సో ప్రైమ్ ఫోకస్ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఇప్పటికీ ప్రైమ్ ఫోకస్ మీదే రన్ చేస్తూ డీనెగ్ అక్వైర్ చేశారు. సో వీళ్ళు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్ చెప్తే మీరు షాక్ అవ్వచ్చు. డ్యూన్, ఇంటర్స్టెల్లర్, రైట్, అవెంజర్స్, ఇన్ఫినిటీ వార్, ఈ మూవీస్కి విఎఫ్ఎక్స్ చేసిన టీమ్ ఈ కంపెనీ వచ్చేసి నమిత్ మల్హోత్రా ఓన్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణం అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అన్నాను 40+ అడాప్టేషన్స్ అని. అనేది ఒక సింపుల్ విషయం చెప్పారు ఏంటంటే, రామాయణ అనేది ఇప్పుడు కూడా తీయచ్చు, మళ్ళీ 100 సార్లు కూడా తీయచ్చు, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్తో తీయచ్చు. ఎందుకంటే బేసిక్గా అది ఒక రిలీజియన్కి సంబంధించింది కానీ, అది ఒక రీజియన్కి సంబంధించింది కానీ, ఆర్ ఇండియాకే సంబంధించింది అసలే కాదు. రామాయణము అనేది బేసిక్గా ఒక బిలీఫ్ సిస్టమ్. ఆ బిలీఫ్ సిస్టంలో మంచి ఏంటి, జస్టిస్ ఏంటి, లాయల్టీ ఏంటి, మొరాలిటీ ఏంటి, రైట్? సో ఈ బిలీఫ్ సిస్టమ్ని ఆల్మోస్ట్ 1000 years నుంచి ఇండియా అడాప్ట్ చేసుకొని పొద్దున్న లేస్తే మన లైఫ్ స్టైల్లో మంచి అడ్వైజ్ ఇవ్వాలన్నా, ఒక మంచి కొటేషన్ ఇవ్వాలన్నా, ఒక మంచి సొల్యూషన్ తీసుకురావాలన్నా ఎన్ని వేల లక్షల రెఫరెన్సెస్లో దీన్ని వాడతారు. అంటే ఇది ఒక బిలీఫ్ సిస్టమ్. అందుకే దీన్ని రీజియన్కి కానీ ఒక పర్టిక్యులర్ వాళ్ళే దీన్ని ఫాలో అవ్వాలనే అడాప్షనే లేదు. దీన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే ఎంటైర్ వరల్డ్ టెక్నీషియన్స్ని కంబైన్ చేశారు. సో అలా స్టార్ట్ అయితే ఫస్ట్ హూ ఇస్ డైరెక్టింగ్ ఇట్? నితేష్ తివారీ. ఇప్పటికీ ఇండియా నుంచి వచ్చిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ దంగలే. ఎందుకంటే చైనా కలెక్షన్ ఆ దంగల్ డైరెక్టర్. తర్వాత చిచోరే అనే ఒక అవార్డు ఫిలిం, అన్ఫార్చునేట్లీ మన సుశాంత్ సింగ్ చనిపోయారు కదా, బాలీవుడ్ హీరో, అతను దాంట్లో. సో ఈజ్ అ క్లాసిక్ డైరెక్టర్. తీసిన 2 సినిమాలే కానీ ఎక్సలెంట్గా, ఆయనకు ఒక విజువల్ సెన్స్ కానీ ఎమోషనల్లీ హీఈస్ హై. సో డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. సెకండ్ వచ్చేసి ప్రొడక్షన్ ఎవరో చెప్పా కదా, దే ఆర్ డైరెక్ట్ విఎఫ్ఎక్స్ కంపెనీని ఒక సినిమా తీస్తున్నప్పుడు దాని స్కేల్ వేరే ఉండొచ్చు. అండ్ నౌ క్యాస్ట్ అండ్ క్రూ అడిగారు. నౌ రణబీర్ కపూర్ ఈస్ ప్లేయింగ్ యాజ్ రామ. దాని మీద ఇంటర్నెట్ మీద కొన్ని డిబేట్స్ నడుస్తున్నాయి, ఇంకా బెటర్ యాక్టర్ని తీసుకోవచ్చు కదా. లైక్ ఎవ్రీ వన్ విల్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాట్ ఐ హ్యావ్ రెడ్. నేను ఏదైతే చదివానో ద కైండ్ ఆఫ్ ప్రెప్ 3 months ఆయనకి సంస్కృత్ లిపి, హిందీ లిపి మీద ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ యానిమల్ తర్వాత క్యాస్టింగ్ చేయలేదు. యానిమల్ తర్వాత ఆయనకి ఇంత క్రేజ్ వచ్చిందనో లేదు, అంతకన్నా ముందే క్యాస్టింగ్ జరిగిపోయింది. అండ్ హీస్ వేకప్ సిద్ లాంటి సినిమాలతో స్టార్ట్ అయ్యి, అంటే ఒక చిన్న సినిమాతో స్టార్ట్ అయ్యి ఆయనకంటూ ఒక స్టెప్ బై స్టెప్, దో రిషి కపూర్ సూపర్ స్టార్ కొడుకైనా కూడా ఆయన ఒక ప్రాసెస్లో సూపర్ స్టార్ అయ్యారు. అండ్ యాక్టింగ్ పరంగా ఆయనకి ఎక్కడ క్రిటిక్స్ లేవు ఆయన మీద. వాట్ ఎవర్ రోల్స్ ఆయన చేశారు, చాలా బాగా చేశారు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో సెకండ్ వచ్చేసి మన తెలుగు ఆడియన్స్ హ్యూజ్గా
ఆబ్వియస్లీ బాగా ఎగ్జైటెడ్గా ఉన్నారు సీత క్యారెక్టర్. అండ్ ఆబ్వియస్లీ సాయి పల్లవి తన్ని క్యాస్ట్ చేశారు. అండ్ హ్యూజ్ లైక్ ఇనానిమస్గా అందరు సపోర్ట్ చేస్తున్నారు కరెక్ట్ క్యాస్టింగ్ అని చెప్పి. బట్ ఇక్కడే ఉంది ట్విస్ట్. ఎప్పుడు రామాయణం ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ 1 or 2 క్యారెక్టర్స్, రైట్? ప్రతి క్యారెక్టర్కి ఒక హిస్టరీ, ప్రతి క్యారెక్టర్కి ఒక ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేనే మిమ్మల్ని అడుగుతాను, లైక్ మీరు డే 1 ఆర్ ఒక నార్త్ ఇండియాలో ఒక చిన్న విలేజ్లో హ్యూజ్ అప్లాజ్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? ఒకవేళ రామాయణ రిలీజ్ అయ్యి బాగా వస్తే రాముడి క్యారెక్టర్కో సీతా క్యారెక్టర్ ఆబ్వియస్లీ వస్తుంది. బట్ ఇక్కడ వాళ్ళు లక్ష్మణుడుగా సన్నీ డియోల్ని క్యాస్ట్ చేశారు. సారీ, హనుమంతుడు ఈజ్ అ టాప్ ఫేవరెట్ క్యారెక్టర్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? సో చాలా ఫేవరెట్ గాడ్ అంటారు హనుమంతుడు. సన్నీ డియోల్ని క్యాస్ట్ చేశారు. సో ఆబ్వియస్లీ హ్యూజ్ మాస్ అపీల్ ఉన్న హీరో సన్నీ డియోల్. సో అలా ఆల్మోస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ అనేది వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్, వాళ్ళ పర్సనాలిటీని ఎన్హాన్స్ చేసి వాళ్ళు స్టడీ చేసి చేశారు. సో క్యాస్ట్ అండ్ క్రూ హ్యూజ్. నేను పర్సనల్గా మాత్రం క్యాస్ట్ అండ్ క్రూ కన్నా విఎఫ్ఎక్స్ వాళ్ళు ఓకే, హాలీవుడ్ వాళ్ళకన్నా నేను పర్సనల్గా ప్రతి ఒక్కరు మూవీ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక కాంబో గురించి అయితే చాలా అన్బిలీవబుల్గా ఎగ్జైట్ అయి ఉన్నారండి. దట్ ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అండ్ హ్యాన్స్ జిమ్మర్. ఒక మూవీలో, అది మన రామాయణం గురించి, మన ఇండియన్ ఫిలింలో హ్యాన్స్ జిమ్మర్ అండ్ రెహమాన్ కలిసి పనిచేస్తున్నారు అనే ఫ్యాక్ట్ ఎనీ సినిమా లవర్ హుక్ అయిపోతాడు అంతే. ఎందుకంటే హ్యాన్స్ జిమ్మర్ అనే హాలీవుడ్ టాప్ మ్యూజిషియన్, అగైన్ ఇంటర్స్టెల్లర్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి, గ్లాడియేటర్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి, ఈయనకి బీజిఎంకి ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట. ఈయనకి అండ్ రెహమాన్ గురించి మనం పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ రోజా నుంచి ఇప్పటి వరకు ఆయన ఇండియాని వెస్టర్నైజ్ ఊపేసిన మ్యూజిక్ డైరెక్టరు, అకాడమీ విన్నరు, ఆల్ సెన్సిబిలిటీస్ని టచ్ చేశారు. సూఫీ పాటల నుంచి మొదలు పెడితే, భక్తి పాటల నుంచి మొదలు పెడితే ఆయన టచ్ చేయని ఎమోషన్ అంటూ లేదు. అలాంటి ఇద్దరు హ్యాన్స్ జిమ్మర్ అండ్ రెహమాన్ కూర్చొని 1000 years ఓల్డ్ హిస్టరీ ఉన్న రామాయణంకి, అదే ఏదైతే మన బిలీఫ్ సిస్టమ్ అని అనుకుంటున్నారో అందరూ, దానికి మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో అనేది ఒక లైక్ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇలా మీరు చూస్తే ఏది టచ్ చేసినా కూడా అండ్ పర్పస్ బిహైండ్, ఎందుకంటే thousands of crores వాళ్ళు మొన్న చెప్పేంత వరకు కూడా ఎవరికి తెలియదు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ అన్ఇమాజినబుల్ అని. అండ్ నాట్ టు బి సర్ప్రైజ్డ్, దీని ట్రైలర్ వచ్చి అండ్ సినిమా బయటికి వచ్చేటప్పుడు ఐ థింక్ దీని కంపారిజన్ ఉండి వరల్డ్ క్లాసిక్స్ తోటే ఉంటుంది, లైక్ అవతార్ తోటి, దాంతోటి. ఎస్, ఇంకోటి సార్, చాలామందికి సోషల్ మీడియాలో కూడా కొంచెం స్ప్రెడ్ అవుతుంది, ఈ రామాయణం సినిమాలో కన్నడ యష్ హీరో గారు కూడా నటించబోతున్నారు అంట, నేను అందుకే అండ్ 100 crores రెమ్యునేషన్ కూడా తీసుకోబోతున్నారంట. అదే అండి, ఇప్పుడు నేను ఒకటే బిలీవ్, ఆడియన్స్కి రెమ్యునరేషన్ ఎంత, ఎవరి హీరో రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు, ఇవన్నీ బయట మాట్లాడుకోవడానికి. వన్స్ వాడు థియేటర్లో కూర్చున్నాడు, ప్లస్ బయటకు వచ్చాడు, ఈ మధ్యలో 3 hours గ్యాప్ ఉంటుంది కదా, వాడు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ అయ్యాడు అనేది ఇంపార్టెంట్. ఓకే. సో యష్ అందుకే చెప్తాను, క్యాస్ట్ అండ్ క్రూ అనేది వాళ్ళు క్యాలిక్యులేటెడ్గా చేశారని కూడా నేను అనుకోను. బట్ రావణ్ క్యారెక్టర్లో యష్ ఉన్నారు. సో యష్ ఎంత పెద్ద హీరో కేజీఎఫ్ తర్వాత అందరికీ తెలుసు, రైట్? ఆయన చాలా తెలివైన పని యష్ ఏం చేశారంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ సైన్ చేయలేదు. సో 100% యష్కున్న స్క్రీన్ ప్రెజెన్స్కి, రైట్, యష్కున్న బ్యాడాస్ ఏదైతే ఇమేజ్ ఉందో కేజీఎఫ్లో, 100% రావణ్ని ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు గివ్ ఇట్ ఆల్ అవుట్ ఇస్ బెస్ట్, వరల్డ్ బెస్ట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఆయనకి ఇది. ఓకే. ఎస్. రామాయణం సినిమా అవతార్తో కంపారిజన్ చేస్తున్నారు, ఎందుకు ఉండొచ్చు? అంటే ప్రతిసారి మనం హాలీవుడ్ సినిమా లాగా ఉంటుంది అనేది ఒక 20 years నుంచి ఆడియో ఫంక్షన్స్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో ఏదైనా కొంచెం విఎఫ్ఎక్స్ ఉన్న మూవీ ఉన్నా కూడా హాలీవుడ్ లాగా ఉంటుంది అని లైక్ కంపారిజన్ చేస్తూ ఉంటారు. బట్ హైప్ చేయడం, మార్కెటింగ్ చేయడము, నమ్మిన వాళ్ళు ప్రతిసారి నమ్ముతూ ఉంటారు, అది వాళ్ళ సైడ్లో వాళ్ళు కరెక్ట్. నువ్వు ప్రోడక్ట్ తీసావు, ప్రోడక్ట్ నమ్మాలంటే మార్కెటింగ్ చేయాలి. బట్ ఈ విషయంలో ఐ డోంట్ థింక్ రామాయణంని హైప్ చేసి మార్కెట్ చేసి చెప్పట్లేదు వాళ్ళు. జస్ట్ ఇమాజిన్, ఒక కన్వర్జేషన్ చెప్తాను మీకు, మన పాడ్కాస్ట్లో చెప్పాడు నమిత్ మల్హోత్రా. సరే, హ్యాన్స్ జిమ్మర్ ఒప్పుకున్నాడు, గ్రేట్. హ్యాన్స్ జిమ్మర్ని కూర్చోబెట్టి మీకు ఫస్ట్ రామాయణం ఇండియన్స్కి ఎంత ఇంపార్టెంటో, ఎంత సెంటిమెంటలో అని చెప్పేసి నేను మీకు 1-2 days వర్క్షాప్ పెడతాను. వర్క్షాప్ పెట్టాక ప్లీజ్ లెట్స్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. తర్వాత రెహమాన్ ఎలా ఉన్నాడు అంటే, హ్యాన్స్ జిమ్మర్ ఏం చెప్పాడంటే, ప్లీజ్ డోంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ అన్నమాట. అదేంటి, మీకు తెలియదు కదా మరి రాముడు ఏంటి, సీత ఏంటి, మా స్టోరీ ఏంటి తెలియదు కదా అంటే,
1000+ ఇయర్స్ నుంచి ఒకటి నమ్ముతున్నారు అందరూ. ఒక కంట్రీ అంటే ఆల్మోస్ట్ వరల్డ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ నమ్ముతున్నారు, ఫాలో అవుతున్నారు, డే టు డే లైఫ్లో అడాప్ట్ చేయమని అనుకుంటున్నారు అంటే దాన్ని మళ్ళీ ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి, ఇన్ ద ప్రాసెస్ నేనే తెలుసుకుంటానని చెప్పి ఇప్పుడు ఆన్ ద సెట్ అక్కడ జరిగేది ఏంటి అంటే పొద్దున్న లేస్తే వర్క్ చేసేది పాన్ వరల్డ్ టెక్నీషియన్స్. వాళ్ళు ఒక్కొక్క సీన్ గురించి వాళ్ళు డిబేట్స్ పెట్టుకుంటున్నారట. లైక్ ఈ షాట్ ఇలా రావాల్సింది, లైక్ ఈ సీన్కు ఇంత డెప్త్ ఉంది, ఇలా తీయాల్సింది అని. ఎవరు ఇదంతా? హాలీవుడ్ టెక్నీషియన్స్ మిక్స్డ్ విత్ ఇండియన్ టెక్నీషియన్స్ మిక్స్డ్ విత్ ఇండియన్ యాక్టర్స్. సో ఇక్కడ వీళ్ళంతా ఒక యూనిట్ అయిపోయారు ఇప్పుడు, రైట్? సో జనరల్గా ఏం జరుగుతుంది, మీకు ప్రోడక్ట్ కంప్లీట్ చేసి మనం హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీకి ఇస్తాం, దీన్ని ఎన్హాన్స్ చేయమనో దీన్ని మేకప్ చేయమని. బట్ ఇక్కడ ఇన్సెప్షన్ స్టేజ్ నుంచే వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారు అండ్ స్కేల్ 4000 crores లెక్క చెప్తున్నారు అంటే డెఫినెట్లీ. అండ్ దట్ టు 30+ ఇయర్స్ నుంచి విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేస్తున్న కంపెనీ తీస్తున్నారు కాబట్టి, రైట్? అండ్ దట్ టు నేను చెప్పాను కదా, నితేష్ తివారీ లాంటి డైరెక్టర్ తీస్తున్నాడు కాబట్టి. అండ్ దట్ టు ఇంత చూశారు, మనకన్నా వాళ్ళు ఎక్కువ చూసుంటారు కదా. చాలామంది ప్రామిస్ చేశారు ఇలా తీస్తాం రామాయణ, రీసెంట్గా ఫెయిల్ కూడా అయింది. సో వాళ్ళకు ఆ భయం భక్తి అన్నీ ఉంటాయి కదా. అలా ఉండి కూడా వాళ్ళు అలాంటి టర్మ్స్ వాడుతున్నారు అంటే ప్రాసెస్లోనే కోర్స్ కరెక్షన్ చేసేసి వాళ్ళు చేస్తున్నారు. సో 86 కెమెరాస్, వరల్డ్స్ బెస్ట్ కెమెరాస్ని ఒక్కొక్క షాట్కి వాడుతున్నారు సైమల్టేనియస్లీ. ఇది వాళ్ళు చెప్పిన కొంచెం డేటా. ఓకే. సో ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో లేవు. అందుకే ఐ థింక్ దిస్ పాడ్కాస్ట్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ పాడ్కాస్ట్. సో స్కేల్ పరంగా, విజువలైజేషన్ పరంగా అండ్ డెఫినెట్లీ లైక్ ఎవరైనా ఓవర్ కంపారిజన్ అనడానికి ఉండదు. మేబీ ఇప్పుడు జస్ట్ ఒక 2 weeks బ్యాక్ ఓన్లీ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. బట్ టీజర్ ట్రైలర్ వచ్చే టైంకి మాత్రం ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఫిలిమ్స్ చాలామంది తీస్తూ ఉంటారు, బట్ కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఏమైండొచ్చు? యా, ఇప్పుడు మీరు ఇదే క్వశ్చన్ దేని కూడా అడగచ్చు. ఇంత పెద్ద అనౌన్స్మెంట్ చేసి ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ పెట్టి మనము లైక్ నాట్ టు బ్లేమ్ సమ్ మూవీస్, రీసెంట్గా కూడా కొన్ని మూవీస్ని అదే హైప్తో రిలీజ్ చేసినప్పుడు రిజల్ట్స్ 50% కూడా మ్యాచ్ అవ్వలేదు. బట్ దీనికి ప్రాబబిలిటీ ఆర్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తక్కువ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద స్కేల్ మూవీకి వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేసారు. ఏంటి? పార్ట్ 1 2026 దివాలి, నెక్స్ట్ ఇయర్ దివాలి, 25 దివాలి కాదు, పార్ట్ 2 2027 దివాలి. సో 2026 2027 దివాలీస్ అని ఫిక్స్ అయిపోయారు. థీమ్ పరంగా, ఎమోషన్స్ పరంగా సూపర్. అండ్ బాలీవుడ్కి హిస్టరీలో లైక్ దివాళీ అనేది 100% చాలా కలిసి వచ్చిన హిస్టారికల్లీ దే ఆర్ గ్రేట్ ఇన్ దివాళీ. ఓకే, రైట్? అండ్ అఫ్ కోర్స్ నౌ లాస్ట్ 5 yearsలో మనం వాళ్ళని టేక్ ఓవర్ చేసాము, ఆ డిబేట్స్ అన్నీ నడుస్తున్నాయి. బట్ ఇది వరల్డ్ మూవీ, రైట్? ఎలా అనౌన్స్ చేయగలుగుతారు అంటే ఏదో మళ్ళీ థియేటర్స్ బ్లాక్ చేసుకోవడానికో, రైట్, ఏదో లైక్ ఫస్ట్ బిలీవ్ చేయడానికో కాదు. వాళ్ళు పార్ట్ 1 ఫిలిమింగ్ అనేది అయిపోయింది. యూర్ గెటింగ్ మై పాయింట్? 1.5 year ముందే పార్ట్ 1 షూటింగ్ అయిపోయింది. సో పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ చేసుకుంటూ దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ దాన్ని మార్కెట్లోకి తీసుకుంటూ వాళ్ళు అనుకున్న స్కేల్కి రీచ్ అవ్వడానికి 1.5 year పెట్టుకున్నారు. అండ్ బై ద టైం పార్ట్ 1 రిలీజెస్ పార్ట్ 2 షూటింగ్ అయిపోతుంది. ఓకే, సో ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, ఈ రెండు హైపు, మార్కెటింగు, మనకున్న డ్రీమ్స్, మనకున్న యాస్పిరేషన్స్, మనకున్న ప్యాషను, వీటన్నిటికన్నా ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఇవే గెలుస్తాయి లాస్ట్కి. సో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వీళ్ళు ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో అట్లీస్ట్ 9/10 వెళ్ళిపోతున్నారు. 10/10 ఈజ్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్. 9/10 ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో వీళ్ళు ఎప్పుడైతే పార్ట్ 1 షూటింగ్ అయిపోయింది, 1.5 year ఇంకా టైం ఉందన్నప్పుడు జస్ట్ ఒక స్కల్ప్చర్ రెడీ చేశారు, దాన్ని చెక్కుకుంటూ పోవడమే ఇంకా. దట్ విజువల్. సో అది మీరు చాలా ప్రాజెక్ట్స్లో జరగలేదు. మీరు రీసెంట్గా ఐ థింక్ మీరు రెఫర్ చేస్తుంది కంగు అవ్వచ్చు, మన ఆదిపురుషే అవ్వచ్చు. ఎన్నిసార్లు మనం రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చూస్తామండి? ఎన్నిసార్లు ఫ్యాన్స్ ఎమోషన్స్ తోటి మనము అది చేస్తాం. పాపం రెగ్యులర్ ఆడియన్స్ అయితే 100% వాళ్ళు ఆ ఫస్ట్ సండే తర్వాత బయటకు వస్తారు, నైబర్ చెప్తాను, ముందు చెప్తాను. బట్ ఈ ఫ్యాన్స్ పాపం పొద్దున్న లేస్తే వాళ్ళకు అదొక డైలీ పార్ట్ ఆఫ్ యాక్టివిటీ అయిపోతుంది. రీసెంట్ రాజాసాబ్ కూడా 100% చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ కాదు, అన్ని ఇండస్ట్రీస్లో ఇది. కానీ పెద్ద మూవీస్ తీసుకునే ఇండస్ట్రీలో పెద్ద ప్రాబ్లమ్స్. బట్ పాపం వీళ్ళు ఎవరైతే యూత్ జెన్జీ ఉంటారో వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళ యాక్టివిటీస్ కన్నా పెద్ద యాక్టివిటీ ఏమనుకుంటున్నారు ఇప్పుడు? అప్డేట్ చూడడం, ఫస్ట్ పోస్టర్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ టీజర్ ఎప్పుడు వస్తుంది, దాంతో ఎవరైనా క్లాష్ అయితే మళ్ళీ పాపం అదే టెన్షన్ వాళ్ళకి, మాకు స్క్రీన్స్ వస్తాయా లేదా, రైట్? సో ఆన్ దట్ నోట్ నేను పాడ్కాస్ట్లో ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మేకర్స్ కూడా కంప్లీట్గా ట్రాప్లో పడిపోయారు. ఏంటి అంటే మనము కలెక్షన్స్ కానీ, ఓపెనింగ్స్ కానీ, స్క్రీన్స్ కానీ
స్పాన్ ఆఫ్ రిలీజ్ కానీ ఇలా ఇవ్వకపోతే ఫ్యాన్సే సపోర్ట్ చేయరేమో, లేదా ట్రోలింగ్ వస్తుందేమో అని చెప్పి ఎంటైర్ పర్పస్ ఆఫ్ సినిమాని మేకర్సే యాక్చువల్గా డిస్ట్రాయ్ చేస్తున్నారు. మేకర్స్ పొద్దున్న లేస్తే రివ్యూవర్స్ని వీళ్ళని క్రిటిక్స్ని బ్లేమ్ చేస్తున్నారు. కానీ మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యానే ఉన్నాడు, వాడు 20 years తర్వాత 25 years తర్వాత ఇప్పటికీ వాడు ఫ్యాన్ అయింది ఎందుకు? తొలి ప్రేమ పర్ఫార్మెన్స్కో, సుస్వాగతం పర్ఫార్మెన్స్కో, ఖుషీలో మార్షల్ ఆర్ట్స్ ఫైట్కో అది గుర్తు చేసుకుంటాడు తప్ప డే వన్ ఫిగర్ వాడికి మొన్నటి సినిమాదే గుర్తుండదు. గుర్తుంటుందా? డేటా గుర్తుండదు. వాడికి ఇమేజ్, ఆ రోజు వాడు థియేటర్లో ఫీల్ అయిన హై, ఆ మార్షల్ ఆర్ట్ ఫస్ట్ పెంచు. సో సిమిలర్లీ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్కి ఆ మురారి లాస్ట్ 20 minutes ఆఫ్ ఇంటెన్స్ క్లైమాక్స్, రవిబాబు పొడిచినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు అప్పుడు ఫ్యాన్ అయి ఉంటాడు. తర్వాత ఒక్కడప్పుడు ఫ్యాన్ అయి ఉంటాడు, పోకిరి మేనరిజమ్స్కి ఫ్యాన్ అయి ఉంటాడు, అండ్ అలానే బిజినెస్ మ్యాన్ పంచ్ డైలాగ్స్కి ఫ్యాన్ అయిపోయి ఉంటాడు. కూర్చునే స్టైలు, నిలబడే స్టైలు, ఇవి గుర్తుకొస్తూ ఉంటాయి వాడికి. ఆ ఫ్యాన్ వారు ఆ 1-2-3 days ఎమోషన్ అవతలోడు ప్రవోక్ చేస్తేనే, అది ప్రవోక్ చేస్తే అది కూడా ఉండదు. సో దాన్నే పారామీటర్గా చేసుకొని మేకర్స్ కూడా అదే ట్రాప్లో పడిపోతే డెఫినెట్లీ నాట్. ఫ్యాన్స్ కూడా రియలైజ్ అవ్వాల్సింది అదే. ఈ సో కాల్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, యాక్టర్కి ఏదైనా మంచి చేయాలనుకుంటే ఏదైతే సెన్సిబిలిటీస్, అతని న్యూయాన్సెన్స్, అతని మేనర్స్ చూసి నువ్వు ఫ్యాన్ అయ్యావో అది కదా ఈ డేటా ఎవరికి కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే అంటున్నావు అది ఫేక్ అని, అవతలోడిది ఫేక్ అన్నప్పుడు నీది కూడా ఫేక్ అవ్వచ్చు కదా. అండ్ ఎవరికి గుర్తుంటాయి అసలు ఈ ఫిగర్స్, రైట్? సో అది హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ అది. సో మేకర్స్ అర్థం చేసుకొని పర్పస్. ఓకే, ఎస్ఎస్ఎంబి మూవీ గురించి చాలామంది ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సో మూవీ అప్డేట్ గురించి ఏమైనా చెప్పాలంటే మీ మాటలో. ఎస్ఎస్ఎంబి అదే చెప్పాను కదా, ఎస్ఎస్ఎంబి అండ్ ఎస్ఎస్ఆర్ మూవీ మన తెలుగు ఆడియన్స్కి అండ్ ఇప్పుడు బాలీవుడ్ హిందీ ఆడియన్స్కి, ఇండియన్ ఆడియన్సెస్కి, ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత నువ్వు రాజమౌళి అంటే మళ్ళీ ప్రూవ్ చేసుకున్న అవసరం లేదు కదా వెస్ట్లో కూడా. సో ఐ థింక్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఆయన స్టైలే అండి, ఎస్ఎస్ఎంబి స్టైలే. ఆయనే అంత రివీల్ చేసుకుంటూ మేకింగ్ చేయరు. ఆయన స్టోరీ పాయింట్, హుక్ లైన్ చెప్తారు, అనౌన్స్ చేస్తారు సినిమా. అండ్ అఫ్ కోర్స్ మనం అంత యూనో టెక్నికల్లీ హ్యాండీగా లేం కాబట్టి మనం రిలీజ్ డేట్స్ అంత పర్ఫెక్ట్గా చెప్పలేము, అంతే. అదేదో చెప్పాలి కానీ కాదు. సో ప్రాజెక్ట్ వైజ్ ఇట్స్ గోయింగ్ టు బీ, ఇప్పటివరకు చాలా అథెంటిక్ సోర్సెస్ నుంచి వచ్చినాయి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్. గ్లోబ్ ట్రాటింగ్ ఏంటంటే మన ఆడియన్స్కి క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఆబ్వియస్లీ ఒక అడ్వెంచర్ని మల్టిపుల్ కంట్రీస్ మెయిన్ ప్రొటాగనిస్ట్ హీరో అయితే ఎవరు ఉంటారో, మహేష్ బాబు ఎవరైతే ఉంటారో, అది ఒక పర్పస్ కోసము వేరియస్ కంట్రీస్లో తిరుగుతూ అడ్వెంచర్స్ చేస్తూ, రైట్, అడ్వెంచర్ సో ఇండియానా జోన్స్ అనే ఒక రెఫరెన్స్ ఇచ్చారు. సో అలా ఉండబోతుంది స్టైల్. సో బట్ ఈసారి కొత్త విజువల్ సెన్స్, అంటే రాజమౌళి గారి విజువల్ సెన్స్ యూజువల్ తోటి కొంచెం బయటకు వచ్చి కొత్త ట్రై చేస్తున్నామని. అండ్ మేకింగ్ లెవెల్లో అండ్ రిలీజ్ లెవెల్లో అంటే ఒక కోడ్ చెప్పాలంటే త్రిబుల్ ఆర్ యుఎస్ తెలుగు వర్షన్ యుఎస్, ఆర్ త్రిబుల్ ఆర్ యొక్క ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ లైఫ్ టైం కలెక్షన్స్ని, త్రిబుల్ ఆర్ ఓవర్సీస్ లైఫ్ టైం కలెక్షన్స్ని మనం ఎస్ఎస్ఎంబి రాజమౌళి గారిది ఓపెనింగ్ వీకెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. అంటే బడ్జెట్ లెవెల్లో నుంచి, మేకింగ్ లెవెల్లో నుంచి, బిజినెస్ లెవెల్లో చూడండి ఎంత ప్రమోషన్ అవుతుంది. సో ఆ లెవెల్లో ఉండొచ్చు. అంటే ఐఎమ్ జస్ట్ అంటే కలెక్షన్స్ తోటి సినిమాని కంపేర్ చేయట్లేదు, ఆ స్కేల్లో అంత హ్యూజ్గా ఉండొచ్చు. సో నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ టక్కర్ దొంగ లాంటి అడ్వెంచర్ సినిమా అప్పట్లో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటే అప్పుడే అంత గ్రాండ్గా తీయగలుగుతాయి. ఎందుకంటే ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే సేమ్ అడ్వెంచర్, రైట్, అండ్ మహేష్ బాబు గారు అండ్ అప్పట్లోనే అంత థ్రిల్లింగ్ సరే అది అనుకున్నంత ఆడిందా లేదా, అది ఫెస్టివల్ రిలీజ్, ఆ టైంలో ఫెస్టివల్ రిలీజెస్లో కొన్ని సినిమాలు ఆడేవి సో టైమింగ్ రిలీజ్ ఉంటుంది అప్పుడున్న స్కేల్కి. బట్ చాలామందికి ఫేవరెట్ ఫిలిం అది వెన్ ఇట్ కమ్స్ టు థ్రిల్స్ అండ్ రియల్ స్టంట్స్ అని అవన్నీ. సో అప్పుడున్న దాంతో జయంత్ గారే అలా చేస్తే, ఇప్పుడున్న మహేష్ బాబు గారి స్టాండర్డ్స్కి ఆయన చేస్తూ బయట లుక్స్ వస్తున్నాయి కదా. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ హ్యూజ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యా, డెఫినెట్లీ గ్రేట్ ప్రాజెక్ట్ సెటప్ అవుతున్నాయి. ఐ థింక్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఒక బేసిక్గా మనకి కల్కి తోటి క్లియర్గా అర్థమైపోయింది. నాగ్ అశ్విన్ ఈజ్ హియర్ టు స్టే. నాగ్ అశ్విన్ గారి ఇమాజినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సేమ్ గౌతమ్ తిననూరి, ఐ థింక్ హ్యూజ్లీ ఎక్సైటెడ్ ఫర్ కింగ్డమ్. అతని థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది, ఆయన సెన్స్ చాలా బాగుంది. సో ఒక 5-6 డైరెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఎమర్జ్ అవుతున్నారు, రైట్. సో దానికి తగ్గట్టు హీరోస్ కూడా మనం ఇందాక అనుకున్న పాయింట్ ఏదైతే
పొద్దాక ఆ ఫిగర్స్, ఆ కలెక్షన్స్, రైట్, ఆ డే 1 రిసెప్షన్స్ గురించి పక్కకు పెడితే, రైట్, మనకున్న యాక్చువల్ కోర్ స్ట్రెంత్ నుంచి మనం ఎలా ఎవాల్వ్ అయ్యాం, మన ఫ్యాన్ బేస్ ఎందుకు క్రియేట్ అయింది. సో నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. జస్ట్ 2 days బ్యాక్ ఆషికి సయ్యారా అనే మూవీ వచ్చేసి, రైట్, మన మహేష్ బాబు గారు నిన్న ట్వీట్ చేశారు. 3 daysలో అది ఇప్పుడు ఇండియా వైడ్ సెన్సేషన్ అయిపోయింది. రైట్, జస్ట్ ఒక లవ్ స్టోరీ. సో ఈ జానరే వర్క్ అవుతుంది, ఈ జానరే వర్క్ అవ్వదు. ఇప్పుడు ఈ జానర్ నడుస్తుంది, ఇప్పుడు ఇలాంటి గెటప్సే నడుస్తాయి, ఇప్పుడు లాంగ్ హెయిర్ స్టైలే నడుస్తుంది. ఇవన్నీ మిత్స్, ఇవన్నీ అజంప్షన్స్ పక్కకు పెట్టి హీరోస్ వాళ్ళ కోర్ స్ట్రెంత్ ఏంటి, రైట్, దాని మీద వర్క్ చేస్తే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బి అట్లీస్ట్ టాప్ 1 అనేది వెరీ టెంపరీ. ఒక 5 years నుంచి మనం రూల్ చేసాం. నాట్ సర్ప్రైజ్ ఇఫ్ అదర్ ఇండస్ట్రీకి విల్ కమ్, బట్ డెఫినెట్లీ 100% వస్తుంది. సార్, అసలు రామాయణం ఎందుకు రిలవెంటర్? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడాలంటే ఎలా చూస్తారు? నన్ను అడిగితే 100% ఇప్పుడు ఇంకా చాలా రెలవెంట్. రామాయణం అనేది మనం ముందే అనుకున్నాము, ఒక బిలీఫ్ సిస్టమ్, రైట్, లాయల్టీ, జస్టిస్, మోరల్ వాల్యూస్. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, పొద్దున్న లేస్తే వార్ అనే కాన్సెప్టే ఉందండి. ఆల్ వరల్డ్ కంట్రీస్, పెద్ద పెద్ద లీడర్స్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అని అంత పెద్ద డెవలప్డ్ కంట్రీకి మనం ప్రెసిడెంట్ అనుకుంటాం, ఆర్ నాట్ టు నేమ్ ఎనీ వన్, ఒక వార్ రాగానే ఎంత ఆపర్చునిటిస్ట్గా తయారైపోతున్నారు అందరూ. ఎలా అసలు హ్యుమానిటీ లేకుండా డెసిషన్ తీసుకుంటున్నారు అండ్ ఎలా సైడ్ షిఫ్ట్ అవుతుంటారు. ఒకరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇరాన్ ఇజ్రాయల్ అవ్వచ్చు కాన్ఫ్లిక్ట్, రైట్, ఎనీ కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు. మీరు లాస్ట్ 5 years చూడండి, ఏ కంట్రీ అయినా పీస్ఫుల్గా అలా ఉంటుందా? ఎప్పుడు ఏదో టెన్షన్. ఎందుకు? వరల్డ్ లీడర్స్ అనేది, వరల్డ్ లీడర్స్లో ఇంటిగ్రిటీ లేదు. ఒక స్టేట్మెంట్ ఇస్తారు, షిఫ్ట్ అయిపోతారు. బట్ రామాయణం చూడండి మీరు, వార్ అనేది ఫర్ ధర్మ, ఫర్ జస్టిస్, నాట్ ఫర్ కాంకరింగ్, రైట్. అండ్ మీకు అందుకే అంటున్నాను, ఒక బిలీఫ్ సిస్టమ్ లాగా ఎందుకు అయిపోయింది అంటే, వాళ్ళు లైక్ రామ్ ఆర్ సీత, హౌ ఇంటిగ్రలీ దే ఆర్ స్ట్రాంగ్ యాజ్ పర్సన్స్, రైట్. డే 1 అనౌన్స్ చేయడు రావణ మీద రూల్, వార్ ఛాన్స్ ఇచ్చి అనౌన్స్ చేశాడు. సో నన్ను అడిగితే ఆల్ ప్రీవియస్ ఇయర్స్ కన్నా, లాస్ట్ డికేడ్స్ కన్నా రామాయణం ఇప్పుడే చాలా రిలవెంట్. పెరుగుతున్న క్రైమ్ చూసినా, పెరుగుతున్న ఇంజస్టిస్ చూస్తున్నా, పెరుగుతున్న సెల్ఫిష్నెస్ చూస్తున్నా, ఏ లీడర్లో కూడా ఇంటిగ్రిటీ లేదు, ఆపర్చునిస్ట్గా సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఏ కంట్రీ కూడా పీస్ఫుల్గా లేదు, ఎకానమీ పక్కకు పెట్టేసి పొద్దున లేస్తే ఆధిపత్యం గురించి అవుతున్న ఈ టైంలో ఐ థింక్ అప్పుడు ఎందుకు ఆ లార్డ్ రామా అనే క్యారెక్టర్ ఎందుకు అంత అవుట్ ఆఫ్ రిలీజియస్ ఫ్యాక్టర్, ఎందుకంత ఇన్స్పిరేషన్, ఎందుకు సీత అనే క్యారెక్టర్. అండ్ డెఫినెట్లీ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ దెమ్ లో వెరీ నెస్ అబౌట్ సీతాస్ ఇంటిగ్రిటీ అండ్ ఇంటర్నల్ స్ట్రెంత్, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. సో ఎస్, ఇప్పుడున్న సొసైటీలో 100% వేర్ చాలా హిపోక్రసీ పెరిగిపోయి మొరాలిటీకి అనేది ఒక జోక్ అయిపోయిన టైంలో రామాయణం 100% చాలా రిలవెంట్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ఎక్స్ప్లోర్డ్ ఇన్ అ వెరీ వెరీ న్యూ వే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ న్యూ జనరేషన్ పీపుల్కి ఏదైతే మోరల్ వాల్యూస్, ఎథిక్స్, గ్రాటిట్యూడ్ కరువు అవుతున్న ఈ రోజుల్లో డెఫినెట్లీ చాలా రిలవెంట్. అందుకే మేబీ నాకు తెలిసి యూనివర్స్ మేక్స్ సమ్ ప్రాజెక్ట్స్, రైట్. సో యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ కమింగ్ టుగెదర్ టు మేక్ దిస్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.